ఈ నీళ్ళు ఏమవుతున్నాయటండి? ప్రవహిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీళ్లు ఉబకాలంటే ఏం జరగాలి? నీళ్లు ఉబకాలంటే గడప కమ్మి ఏమవ్వాలి? కదలాలి. గడప కమ్మి కదలాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన నీ స్థితిని ఏం చేస్తుంది? మారుస్తుందండి. ఒక కాపరి దేవుణ్ణి స్తుతించటం వలన ఇజ్రాయెల్ ప్రజలకు ఏమైపోయాడండి? ఏం చేయటం వల్ల? ఏం చేయటం వల్ల ఏమయ్యాడండి? రాజు అయిపోయాడు. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తే దేవుణ్ణి ఏం చేస్తాడు? గొప్పవాడిగా చేస్తాడు. అమ్మ 10 గంటలకు ఎందుకు వస్తున్నారు అని అడిగితే ఒక అమ్మ అంది, 10 గంటలకు కదండి మీరు వాక్యం చెప్తున్నారు అన్నదండి. 10 గంటలకు ఎందుకు వస్తున్నావు అమ్మ అని అడిగితే, 10 గంటలకు కదండి మీరు వాక్యం చెప్తున్నారు, 8ంటికి వచ్చి నేను ఏం చేయను. మరి 8 గంటల నుండి మరి వచ్చి మేము చేస్తున్న పని ఏంటి? 8 గంటల నుంచి ఇక్కడ చేస్తున్న పని ఏంటి? దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నాం. స్తుతి ఆరాధన అనేది నీ స్థితిని ఏం చేస్తుంది? మారుస్తుంది. దావీదు యొక్క స్తుతి దావీదు యొక్క స్థితిని మార్చి కాపరిగా ఉన్న దావీదుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవదూతలు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఆ గడప కమ్ములు కదిలటండి. అందులో నుండి ఏమొస్తున్నాయటండి? నీళ్లు ఊపికి నీళ్ళు ఏం చేస్తున్నాయండి? ప్రవహిస్తున్నాయటండి. ఈ ప్రవహించిన నీళ్ళు ఏం చేస్తున్నాయి చూద్దామండి. ఎజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 7వ వాక్యం చదువమ్మా. 7వ వచనమమ్మా. 7వ వచనమా. నేను తిరిగి రాగా ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనబడిన. దేవుడికి స్తోత్రం. ఈ జీవజల నది కట్టండి ఇరుప్రక్కల ఏమన్నాయటండి? ఈ ఆరాధన, స్తుతి ఆరాధన అనేటువంటి ఈ అనుభవంలో ఇరుపక్కల ఏముంటాయి తెలుసండి? చెట్లు ఉన్నాయటండి. చెట్లు ఇరుప్రక్కల చెట్లు ఉన్నాయటండి. 8వ వచనం కూడా చదువమ్మా. అప్పుడైనా ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశము నుండి పారి అరాబాలోకి దిగి సముద్రములో పడెను. ఇది ఏం చేసినట్టండి? ఈ ఉబికిన నీరటండి ప్రవహిస్తూ ఈ నీళ్ళు ఏం చేయాలి? ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. నీళ్ళు ఉబికిన నీళ్లు ప్రవహించాలి. లోకములోనికి ప్రవహించాలి, నీ కుటుంబంలోకి ప్రవహించాలి, సంఘములోనికి ప్రవహించాలి. ప్రవహించిన నీళ్ళటండి ఏమైనాటండి? అరాబాలోనికి దిగి సముద్రంలో పడ్డాయట. ఈ నీళ్లు సముద్రంలో పడ్డప్పుడు ఏం జరిగినట్టు తెలుసండి? ఈ నీళ్ళటండి సముద్రంలోకి వెళ్ళి ఆ సముద్రపు నీళ్ళు యొక్క ఉప్పదనాన్ని అంతటిని కూడా తీసేసి ఆ నీటిని మంచి నీళ్ళుగా మార్చిందట. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. గట్టిగా తప్పలు కొడదాం. హల్లెలూయా. ఈ మందిరపు గడప కమ్మిలో నుండి ఉబికినటువంటి ఈ యొక్క నది ఈ నీళ్ళు ఏం చేసినట్టండి? ఆరాబాలోకి ప్రవహించి అక్కడటండి సముద్రంలో కలిసి ఆ సముద్రంలో ఉన్నటువంటి ఉప్ప నీటిని మంచి నీళ్ళుగా మార్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ స్థితిని మార్చునుగాక. నీ బలహీనతను తీసివేయనుగాక. ఆయన పనికి రాని నీళ్ళండి సముద్రపు నీళ్ళు. పనికొస్తాయా చెప్పండి? తాగడానికి పనికొస్తాయా అండి? మరి ఆ నీళ్ళు ఏమైపోయినాయట? ఏ నీళ్ళు వెళ్ళియట? దేవుని గడప కమ్మిలో నుండి, మందిరపు గడప కమ్మిలో నుండి నీలో నుండి ప్రవహించిన నీరు లోకములో ఉన్నవారిని, అంటే చెడ్డవారిని ఏం చేస్తాయి తెలుసండి? మంచివారిగా మారుస్తాయి. నీ దగ్గర స్తుతి ఆరాధన ఉన్నప్పుడు, నువ్వు దేవుని స్తుతి ఆరాధిస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి మంచితనము, నీలో ఉన్నటువంటి ఆశీర్వాదము, నీలో ఉన్నటువంటి సమృద్ధి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క జీవజలాలు ఇతరులను ఏం చేస్తాయండి? మంచివారిగా మారుస్తాయటండి.
ఈ నీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేసినట్టండి, ఆ నీటిని అట్ట ఉప్పు నీటిని ఏం చేసినాయి, మంచి నీళ్ళుగా మార్చినాయి అటండి. ఇక మనం 9వ వచనాన్ని కూడా చదువమ్మా. ఈ నది ఎక్కడికి పారును, అక్కడ సమస్తం ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం. ప్రియ దైవ జనాంగమా, నువ్వు దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవింపబడతావు. నువ్వు ఎవరిని దీవిస్తే వారు దీవింపబడతారు. నిన్ను ఎవరు దీవిస్తారో వారు దీవింపబడతారు. నువ్వు పాదం పెట్టే ప్రతి చోటు కూడా ఏమవుతుంది, దీవింపబడుతుంది. ఈ నది పారు చోటెల్లా ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి ప్రాణులు, అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తారు, బ్రతుకుతారట, బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చివరిగా 12వ వచనాన్ని చదువుదాం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికి రాలవు. ఈ నదీ తీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెల కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నది ఎక్కడికైతే పారుతుందో నది ఇరుప్రక్కలు ఏముంటాయటండి, వృక్షాలు ఉంటాయట. ఆ వృక్షాలు ఏం చేస్తాయటండి, 12 నెలలు 12 కాపులు కాస్తాయటండి. నేను దీని గురించి చాలాసార్లు చెప్పాను మీకు. ఒక విశ్వాస జీవితం ఎలాగ ఉండాలని తెలుసండి. ఒక పక్క పోత ఉండాలి, ఒక పక్క పిందులు ఉండాలి, ఒక పక్క కాయలు ఉండాలి, ఒక పక్క ఫలాలు ఉండాలి. 12 నెలలు కాయలంటే 4 అనుభవాలు కూడా చెట్లో ఉండాలి. తయారయ్యే కాయ తయారవుతూ ఉండాలి, తయారుకు సిద్ధమయ్యే కాయ సిద్ధమవుతూ ఉండాలి, కాయ తయారవటం కావలసిన పూత వస్తూ ఉండాలి, పూతకు అవసరమైన చిగురు కూడా వస్తూ. ఈ స్తుతి ఆరాధన ఎవరిలో అయితే ఉంటుందో వారు ఎలాగుంటారో తెలుసండి, 12 నెలలు 12 కాపులు కాసే చెట్టులాగా ఉంటారు. ఆ కాయలటండి ఆహారం అవుతాయట, ఆకులటండి ఔషధాలు అవుతాయటండి, ఔషధంగా పనిచే. ఔషధం అంటే ఏంటో తెలిసిన మందు. రోగానికి ఏం వేస్తాం, ప్రతి రోగానికి వాటి వలన ఉపశమనం కలుగుతుందట. మొదటి నది ఏంటి, విశ్వాసం అనే నది. రెండో నది ఏంటి, స్తుతి ఆరాధన అనే నది. 3వ నదిని గురించి చూద్దాం. 3వ నది పేరు ఏం పేరండి, ఇద్దేకేలు. ఏం పేరు, ఇద్దేకేలు 3వ నది పేరండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, 3వ నది పరిశుద్ధ గ్రంథములు విలాప వాక్యములు 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది విలాప వాక్యాలు. విలాప వాక్యము 2వ అధ్యాయము 18వ వచనం అండి. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టెదరు. సియోను కుమారి ప్రకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొనిన వారు మోచిల్లుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 3వ నది ఇద్దేకేలు. ఈ 3వది ఏంటో తెలుసమ్మా, ఇక్కడ చూస్తున్నాం.
ప్రభు అయినటువంటి యెహోవా సెలవిస్తున్న మాట, జనులటండి హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారం నదీ ప్రవాహం వలె. ఏ ప్రవాహం అండి? నదీ ప్రవాహం వలె. ఆరాధనకు రావటం వేరండి, ఉపవాస ప్రార్థన వేరు. ఉపవాస ప్రార్థన గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటుంటాం. ఇటువంటిది వదిలిపోవాలంటే ఏ ప్రార్థన? నీ జీవితంలో ఉన్న మొండి సమస్యలు, నీ జీవితంలో ఉన్న మొండి కార్యాలు జరగాలంటే నువ్వు ఏ ప్రార్థన చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన శుక్రవారం చెప్పాను, కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయాలి. నీళ్లు కొమ్మరించినట్లు దేవుని సన్నిధిలో మన కన్నీటిని కొమ్మరించాలి. ఇక్కడ భక్తుడు అన్నాడండి, నదీ ప్రవాహం వలె. ఏ ప్రవాహం లాగట్టండి? కన్నీరు రావాలంటే ఏమవ్వాలి? ఈ హృదయం పగలాలండి. ఈ హృదయం ఏమవ్వాలి? ఇరిగిపోవాలండి. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు అంటే నీ హృదయం ఏమవ్వాలి? పగలాలి. దేవుడు అంటాడు, మీలో ఉన్న రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తానన్నాడు. రాతి గుండె తీసివేయబడాలంటే ఆ గుండె ఏమవ్వాలి? నీకున్న గుండె ఏమవ్వాలి? ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు దేవుని మందిరానికి రావట్లేదంటే నీది మంచి గుండా, రాతి గుండా? చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పినా 8 గంటలకు నువ్వు ఆరాధనకు రావట్లేదంటే నీ గుండె ఏం గుండె? అది మాంసపు గుండా లేదా రాతి గుండా? నువ్వు ఆశీర్వదింపబడాలంటే, జీవజల నదులు నీలో ప్రవహించాలంటే, నీ కుటుంబం పచ్చగా ఉండాలంటే నీలో ఉన్న రాతి హృదయము, ఆ రాతి గుండె పగలాలి. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చాలంటే నీ హృదయం పగిలితే తప్ప నీ కన్నీరు రాదు. నా దేవుడటండి ప్రార్థిస్తున్నాడట, మహారోధనతో కన్నీరు విడుచు చేస్తూ ప్రభు ప్రార్థిస్తున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో రోదనముతోనూ కన్నీటితోనూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసు ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? ఎందుకు ఆయన కన్నీరు కారుస్తున్నాడు? ఆయనకి భార్య, పిల్లల, కుటుంబమా ఏమున్నాయని ఆయన కన్నీరు కార్చాలి. ఏమండి, నేను కన్నీరు కార్చాలంటే నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నువ్వు కన్నీరు కార్చాలి, ఎన్నో సమస్యలు. నా యేసుకేం సమస్యలు? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు రోదనముతోనూ మహా దుఃఖముతో కన్నీరు విడిచుచు ఆయన ప్రార్థన చేస్తున్నాడా? ఎందుకో తెలుసా? నీకోసము, 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 నా కోసము, నీకోసము, నా కోసము ఆయన కన్నీరు విడిస్తే నీకోసం, నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు విడిచిపెట్టవా? నీకోసం, నీ కుటుంబం కోసం నువ్వు కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేయవా? ఇక్కడ ఆయన అన్నాడు, నది ప్రవాహము వలె కన్నీరు కార్చమంటాడండి. కన్నీరు కార్చమంటాడు. నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము లేకుండా. ఏమి లేకుండా? విరామము లేకుండా నువ్వు కన్నీరు కార్చమంటాడండి. మొదటి అనుభవం విశ్వాసము, రెండవ అనుభవం స్తుతి ఆరాధన, మూడవ అనుభవం కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ప్రభు యొక్క సింహాసనాన్ని ఏం చేస్తుందండి? ఆయన యొక్క సింహాసనాన్ని ఏం చేస్తుంది? కదిలిస్తుంది. ప్రభుని నీ దగ్గరికి తీసుకొస్తుంది. అన్న కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు జాబ్ వచ్చేసింది. వచ్చిందా లేదా? ఏమండి, ఏం చేస్తుందండి? అన్న కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. అన్న కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. ఏబు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు ఏబు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఏబు భయపడొద్దు, మొదట నేను ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హిజ్కియా కన్నీరు విడిచాడండి. హిజ్కియా కన్నీరు విడిచినప్పుడు ఆయన దగ్గర నుండి ఏమొచ్చేసిందండి? వచ్చిన సేవకుడటండి ఇంట్లో నుండి నడువు ఇంట్లోకి వెళ్ళాడట.
ఇంట్లో నుండి నడువింట్లోకి వెళ్ళాడట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. ఈ 10 నిమిషాల్లో ఏమొచ్చేసిందండి? దేవుని దగ్గర నుండి జాబ్ వచ్చేసింది. దైవ సేవకుడు దేవుడు అంటాడు, తిరిగి వెనక్కి వెళ్ళిపో. ప్రజల అధిపతి అయినటువంటి మహారాజు హిజ్కియాతో మాట్లాడు, ఇంకా 15 సంవత్సరాలు అతనికి ఆయుస్సు ఇస్తున్నానని సెలవిమ్మని చెప్పాడండి. అందరూ తప్పలు కొడి దేవుని మహింపరుద్దాం, గట్టిగా తప్పలు కొడదాం. కన్నీటి ప్రార్థనకు ఎంత శీఘ్రంగా జవాబు వస్తుంది. నీ పరిస్థితి బాగోలేదా? నీ కుటుంబ పరిస్థితి బాగోలేదా? అప్పుల బాధలు ఉన్నాయా? నీ బిడ్డల పరిస్థితి బాగోలేదా? నీ బిడ్డ వివాహ విషయంలో మరి గందరగోళంగా ఉందా? నీ బిడ్డ ఉద్యోగ విషయంలో గందరగోళంగా ఉందా? ఏ సమస్య అయినప్పటికీ కూడా నువ్వు చేయవలసిన పని ఏంటి? కన్నీరు విడిచి ప్రార్థన చేయి. కన్నీరు విడిచి ప్రార్థన చేయి. నీ కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని ఫలభరితం చేస్తుంది. నీ జీవితాన్ని దైవికమైన ఆశీర్వాదములతోటి నింపుతుందండి. 3వ నది కన్నీటి ప్రార్థన అనే నది. మొదటి నది విశ్వాసం అనే నది. 2వ నది స్తుతి ఆరాధన అనే నది. 3వ నది చెప్పండమ్మా కన్నీటి ప్రార్థన అనే నది. 4వ నది యూఫ్రటీస్ నది అండి. 4వ నది ఏంటి? యూఫ్రటీస్ నది. ఈ నదిని కూర్చి కూడా ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 18 వచ్చిన. ఆ దినమందు పర్వతముల నుండి కొత్త ద్రాక్షరసపు పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి ఇత్తీము లోయను తడుపును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ప్రవహిస్తుందటండి? ఏం ప్రవహిస్తుంది పర్వతంలో నుండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. కొత్త ద్రాక్షరసం. పాత ద్రాక్షరసం ఒకటి ఉందండి. ఏమండి? పాత ద్రాక్షరసం ఒకటి ఉంది. ఈ ద్రాక్షరసం ఏంటి? కొత్త ద్రాక్షరసం. ద్రాక్షరసం దేనికి సాదృశ్యం? చెప్పండి అమ్మా. ద్రాక్షరసము దేవునికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? ద్రాక్షరసం దేనికి సాదృశ్యం? రక్తానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అలాగా సంస్కారాలప్పుడు ద్రాక్షరసం తీసుకుంటున్నాం కదా అన్నారు. కానీ ద్రాక్షరసం ఇంకో దానికి కూడా సాదృశ్యం అండి. పరిశుద్ధాత్మకు సాదృశ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మనము పరిశుద్ధాత్మ అనే కృపావరాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటటువంటి కృపావరాలు మనం పొందుకోవాలి. ఈ కొత్త ద్రాక్షరసము పారుడు, కొండలలో నుండి పాలు ప్రవహించును. పాలు దేనికి సాదృశ్యం? పాలు కూడా వాక్యానికి సాదృశ్యం. పాలు కూడా దేనికి? పరిశుద్ధాత్మకు. కొత్త ద్రాక్షరసము ఆత్మకు సాదృశ్యమే. పాలు కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యమే. కొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటిలో నీరు పారును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోదా నదులన్నిటిలో, యోదా నదులన్నిటిలో. యోదా అంటే అర్థం ఏంటి? యోదా అంటే అర్థం ఏంటి చెప్పండి. యోదా అంటే అర్థం ఏంటి? స్తుతి. యోదా అంటే స్తుతి. యోదా అంటే దేవుణ్ణి స్తుతించుట. దేవుణ్ణి స్తుతించే వారందరిలో కూడా ఏం ప్రవహిస్తాయటండి? ఏం ప్రవహిస్తే అక్కడ చెప్పారు. యోదా నదులన్నిటిలో ఏం ప్రవహిస్తాయి? యోదా నదులన్నిటిలో
ఏం ప్రవహిస్తాయి? నీళ్లు పారును, నీటి ఊట. ఈ నీళ్లు ప్రవహించడానికి యెహోవా మందిరములో నుండి ఏమొస్తుందండి? నీటి ఓట వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ మందిరములో నుండి ఉబికి 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 నీళ్ళు ఏం చేస్తున్నాయండి? ప్రవహిస్తున్నాయటండి. ప్రియమైనటువంటి వారు, ఈ ప్రవహించి ఎక్కడికి వెళ్తున్నాయి? ఇత్తీము. ఏంటమ్మా? ఇత్తీము. ఇత్తీము అనగా తొమ్మ చెట్టు అని అర్థం అండి. ఏ చెట్టు? తొమ్మ చెట్టు. ఇత్తీము అంటే ఏంటి? తొమ్మ చెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తొమ్మ చెట్టుని ఎవరైనా ఎన్నిక చేసుకుంటారా? తొమ్మ చెట్టుని అది ఎందుకు పనికిరానిది అయినప్పటికీ కూడా దాన్ని దేవుడిని ఎక్కడ వాడారండి? మందసం పెట్టికి ఏం వాడారు? తొమ్మ కరువు. ఎందుకంటే దాని యొక్క స్థితిని దేవుడు మార్చాలని. ఇత్తీము వలె ఉన్న నీవు ఈ నదీ ప్రవాహం వలన నువ్వు ఎలా మారాలంటే తెలుసండి? జలధర వృక్షముగా మారిపోవాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వృక్షం అండి? జలధర వృక్షము. జలధర వృక్షం అంటే ఏంటో తెలుసమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇత్తీములాగా నువ్వు ఉన్న నీవు యాపిల్ చెట్టులాగా మారిపోవాలి. దేవుడు అలా నిన్ను మార్చునుగాక. అందరూ ఆమేనని చెప్పండి. అందరూ ఆమేనని చెప్పండి. ఈ మూడవది ఏంటి? పరిశుద్ధాత్మ అనే నది. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు మీ మీదకి 9 రకాలైన వరాలు వస్తాయి. ఏ వరాలు? 9 రకాలైన వరాలు పొందగలుగుతామండి. పరిశుద్ధాత్మ నీకు ఏదో ఒక వరం ఇచ్చి ఉంటాడు. ఇక్కడ వరాలు ఉన్నవారు ఎంతమందో చెప్పండి. నాకు వరం ఉందయ్యా అనేవారు. వరాలు లేవా మీకు ఎవరికైనా? వరాలు ఉన్నాయా లేదు చెప్పండి. నేను మీ అందరికీ వరాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. దేవుణ్ణి స్తుతించడం కూడా ఒక వరమే. పాటలు పాడటం అది కూడా. పరిశుద్ధాత్మ ఏదో ఒక వరాన్ని మీకు అనుగ్రహించాడు. ఆ వరంలో నువ్వేమవ్వాలి? ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం. నీకు పరిచర్య చేసే భాగ్యం ఇచ్చాడు అనుకోండి, వదిలిపెట్టొద్దు. నా కూడా ఉండి చాలామంది పరిచర్య చేస్తుండ్రు, వదిలేస్తున్నారు. ఎందుకయ్యా వదిలేసామంటే ఆడు అది అనుకుంటున్నాడండి, ఈడు ఏదో అనుకుంటున్నాడండి, ఆడేదో చెప్తున్నాడండి, ఆమె ఏదో చెప్తుందండి అండి. దేవుడు ఏమైనా అన్నాడా? నేను చేయొద్దు అన్నాడా? దేవుడు చెయ్యమంటేనే కదా మొదలుపెట్టావు. దేవుడు ఆగమంటేనే నువ్వు ఆగు. నువ్వు చేయవలసింది నమ్మకంగా. దేవుని సేవకునికి పరిచర్య చేయటం కూడా ఒక భాగ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసులు ఎలాగ కాపుకాయాలంట? దైవ సేవకుడు ఎప్పుడు నాకు పని చెప్తాడా, నేను చేయాలి. ఎప్పుడు నాకు ఫోన్ చేస్తాడా, నా పనిని పక్కన పెట్టేసి, నా ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి ఆయనతో నేను వెళ్ళాలి అని ఒక సమర్పణ కలిగినటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఒక సమర్పణ నీలో ఉన్నప్పుడు, దేవుడు నీ కుటుంబములో పచ్చదనాన్ని తగ్గనివాడు, పూత తగ్గనివాడు, కాపు తగ్గనివాడు, ఫలాలు తగ్గనివాడు. నువ్వెప్పుడు కూడా కాస్తూనే ఉంటావు, పూస్తూనే ఉంటావు, సిగురుస్తూనే ఉంటావు, ఫలిస్తూనే ఉంటావు. 12 నెలలు 12 కాపులు కాస్తూనే ఉంటావండి. ఎంత గొప్ప భాగ్యం అండి. కనుక దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు నువ్వేం చేయాలి? నమ్మకంగా ఈ 4 నదులు నిన్ను తడిపితే, ఈ 4 నదులు నిన్ను తడిపితే, ఈ 4 అనుభవాలు నువ్వు కలిగి ఉంటే, ఒకటి విశ్వాసమనే అనుభవం, రెండవది స్తుతి ఆరాధన, మూడవది కన్నీటి ప్రార్థన, నాలుగవది పరిశుద్ధాత్మ. ఈ 4 అనుభవాలు నువ్వు ఉంటే నీ తోట ఎలాగుంటుందండి? ఏదేను తోటలాగా ఉంటుంది.
దేవుడు మిమ్మల్ని ఏదేనుగా మార్చునుగాక. దేవుడు మిమ్మల్ని ఏదేను వనముగా మార్చునుగాక. ఏదేను వనముగా మనము మార్చబడుదుముగాక. 12 నెలలు 12 కాపులు కాయుదముగాక. 12 నెలలు ఊపికి 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 ప్రవహించుదముగాక. దేవుడు అట్టి శ్రేష్టమైన అనుభవాన్ని మనందరికీ కలుగు చేయనట్లుగా మనందరూ కూడా ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూడండి, యేసయ్యను చూడండి, యేసయ్య వైపు చూడండి, యేసయ్యను మాత్రమే చూడండి. నాయన ఈ 4 అనుభవాలు నా జీవితంలో నాకు కావాలయ్యా. మొదటి అనుభవం నాయన, మొదటి అనుభవం నాయన విశ్వాసం అనే అనుభవం నాయన. 2వ అనుభవం నాయన, ఇదిగో 2వ అనుభవం స్తుతి ఆరాధన అయినా. 3వ అనుభవం అయినా కన్నీటి ప్రార్థన. 4వ అనుభవం పరిశుద్ధాత్మ. ఈ 4 నదులనైనా నాలో ఊపికి 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 ప్రవహించినట్లుగా చేయాలి నాయన. సహాయం చేయి. నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి అడగండి నాయన. ఈ అనుభవం 4 అనుభవాలు నాకు దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇప్పుడు వరకు నాయన మీరు మాతో ఉండి, మా మధ్యన ఉండి మాతో మీరు మాట్లాడారు నాయన. విత్తబడిన యొక్క వాక్యమునైనా ప్రతి ఒక్కరి హృదయములో మీరు ఫలింపు చేయనైనా. మంచి నేలపడ్డ విత్తనము ఎలాగైతే 100 అంతలుగా ఫలించిందో అలా ఫలింపజేసి మమ్మల్ని శ్రేష్టమైన స్థలానికి మీరు నడిపించనైనా. శ్రేష్టమైన స్థలములో మమ్మల్ని నిలబెట్టండి నైనా. మేము నీతో కలిసి నీ నిత్య రాజ్యములు వారసత్వాన్ని పొందడానికి మీరు సహాయం చేయమని, దీవించమని, కనికరించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.